Hi, this is Priya. Welcome to Ivarta News. నంబులపూలకుంట మండలంలో చౌడేశ్వరి ఆలయంలో ఆదివారం చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు ప్రత్యేక అర్చకుల పూజలు ఘనంగా నిర్వహించారు. కదిరి నియోజకవర్గం నంబులపూలకుంట మండలంలో తూర్పు నడింపల్లి కొత్తపల్లి నంబులపూలకుంటలోని చౌడేశ్వరి దేవిని ప్రత్యేక అలంకరణ చేసి జయంతి సందర్భంగా ప్రజలందరికీ దర్శనావకాశం కల్పించారు. నంబులపూలకుంటలో మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి చౌడేశ్వరి దేవి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసం అమావాస్య రోజు రావడంతో చౌడేశ్వరి దేవి జయంతికి ప్రత్యేక పూజలు చేసి వర్షాలు కురవాలి అని, పాడి పంటలు పండుతూ కలకలలాడాలి అని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం ప్రజలకు ఆలయాల వద్ద తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆయా గ్రామాల్లోని ప్రజలు నివసిస్తున్నారు. ఆదివారము, మంగళవారము, శుక్రవారము ఈ మూడు కూడా మంచి కాబట్టి మనకు ఈరోజు ఆదివారం అమావాస్య కాబట్టి ఇంకా చాలా గొప్ప విశేషమైన కాబట్టి ఈరోజు అమావాస్య అంటే దిగున అమావాస్య. ఈ అమావాస్య అందరూ ఇళ్ళలో కూడా పూజలు చేసుకుంటారు. పూజలు ఎందుకు చేసుకుంటారంటే పెళ్లి కాని పిల్లలు వారికి మంచి బట్టలు రావాలి, భీమసేను లాంటి ధైర్యము, శక్తి కలిగినటువంటి ధైర్యము, కలిగినటువంటి బట్టలు రావాలని కోరుకుంటారు. తర్వాత పెళ్లి స్త్రీలు మా బట్టలు శుభ్రంగా బలంగా ఆయుర్వేదాన్ని కోరుకుంటూ దుర్గాదేవికి పూజ చేసుకుంటారు. కాబట్టి ఈ రోజు మీ అందరూ కూడా అత్యంత పుణ్యపరమైన రోజు కాబట్టి అందరూ కూడా చౌడేశ్వరికి నమస్కారం చేసుకుని అందరూ కూడా చౌడేశ్వరి యొక్క కృపను పండుగలని 50 మంది గౌరవమైంది. చౌడేశ్వరి మాతాకి చర్చింటే ఇక్కడ ఏమి చెందిన ప్రజలు గౌరవమైనది. పునహారాలు ఎవరిని చర్చింటే ఇక్కడ గంగాధర సాగర్ని ఏమైనా మరి కోరుతున్నారు. चल रेडी అదంతా బోర్ కొడితే అవ్వయి కిందకి వస్తాను అమ్మాయికి సరే Let's see.